హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇంతకుముందు 10 వీడియోస్లో ఎల్సిఎం నుంచి లాంగ్ వీడియోస్లో 10 మోడల్స్ చెప్పుకున్నాము. అదే షార్ట్ వీడియోస్లో అయితే 6 మోడల్స్ రన్నింగ్ అవుతున్నాయి. 6 మోడల్స్ అయిపోయాయి. ఇంకో 4 మోడల్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అదే ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ వీడియోల నుంచి మనము హెచ్సిఎఫ్ నుంచి లాంగ్ వీడియోస్లో 10 మోడల్స్ చెప్పుకున్నాము. షార్ట్ వీడియోస్లో 10 మోడల్స్ చెప్పుకున్నాము. అదేవిధంగా నెక్స్ట్ ఈ రెండింటి కాన్సెప్ట్ మీద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ మీద 10 మోడల్స్ చెప్పుకుందాం. మొత్తం 10, 20, 30, 40, 50 టోటల్ 50 మోడల్స్ అనేటివి మనకు కంప్లీట్ అయ్యే విధంగా చూసుకున్నాం. ఇవన్నీ 50 మోడల్స్ అనేటివి కూడా బేసిక్ మోడల్స్. దీని నుంచి నెక్స్ట్ అన్ని చాప్టర్స్ అయిపోయినాక అన్ని ఎల్సిఎం, తర్వాత ఎల్సిఎం హెచ్సిఎఫ్, తర్వాత యావరేజ్, పార్ట్నర్షిప్, పర్సంటేజ్ ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ ఇవన్నిటి మీద బేసిక్ మోడల్స్ అన్నీ అయిపోయినాక అడ్వాన్స్ మోడల్స్ చెప్పుకుందాం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి హెచ్సిఎఫ్ కాన్సెప్ట్ మీద మోడల్ నెంబర్ 1 చూద్దాము. ఇది తెలవాలంటే ఫస్ట్ మనము నోట్ 1, నోట్ 2 చూడండి. ఫస్ట్ ఎల్సిఎంలో ఏం చేసినాము, మనము ఎల్సిఎంలో ఈ విధంగా 2, 4, 6, 8 ఉంటే దీనికి ఎల్సిఎం అనుకోవాలంటే 2 1 2, 2 2 2 3 2 4. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. 2 1 3 2 అంటే కనీసం 2 విలువలు పోతే మనం ఇప్పుడు ఈ మూడింటిని వీటన్నిటిని ఇంటూ చేసి ఆ ఎల్సిఎం ఏందో కనుక్కుంటాం. కానీ హెచ్సిఎఫ్లో అలా కాదు, అన్ని విలువలు పోవాలా. అన్ని విలువలు పోయేంత వరకు ఏ ఒక్క విలువ పోకుండా ఆడితో ఆఫ్ చేసి ఇక్కడ ఏవైతే పైన వచ్చినాయో కింద కాకుండా పైన ఏవైతే వచ్చినాయో వాటిని గుణిస్తే వచ్చేది హెచ్సిఎఫ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎల్సిఎంలో అయితే ఏం లేదండి. ఎల్సిఎంలో అంటే ఈజీ గుర్తుపెట్టుకుని చిన్నగా. ఎల్సిఎంలో అంటే కనీసం 2 విలువలు పోవాలా. హెచ్సిఎఫ్లో అంటే అన్ని విలువలు పోవాలా. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్లో మోడల్ నెంబర్ 1 చూద్దాము. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి, 5, 10, 20 5లో పోతుంది చూడండి. 5 1 5 2 5 4. ఇంకా మళ్ళీ దేంట్లోనే పోతుంది, 2లో పోతుంది. 2 4 కానీ మనము 1 పోదు కాబట్టి మనం ఇక్కడితోనే ఆపేసేయాలి. ఇవి మనకు అవసరం లేదు. నోట్ 1లో ఏమని చెప్పినాను, ఇక్కడ ఎల్సిఎం అయితే ఏం చేస్తుంటుంది, ఇక్కడ కనీసం 2 పోతుంది, 4 పోతుంది కాబట్టి మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తుంటుంది. కానీ హెచ్సిఎఫ్లో అలా కాదు. ఇక్కడ ఇంకా ఏ విలువ పోకుండా ఇక్కడితో ఆపేసి ఇక్కడ అదే వాటిని గుణిస్తే వచ్చేదే హెచ్సిఎఫ్ అవుతుంది. ఇప్పుడు దీని హెచ్సిఎఫ్ ఎంత, 5 అనేది ఆన్సర్ అవుతుంది. 24, 36 యొక్క హెచ్సిఎఫ్ ఎంత అని అంటున్నాడు. సెకండ్ ప్రాబ్లం స్టెప్ 1. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి, 18, 24, 36 దేంట్లో పోతుంది చూడండి. 18, 24, 36 3లో పోతుంది. 3 6 3 8 3 1 3 2 మళ్ళీ 6 8 12 2లో పోతున్నాయి. 2 3 2 4 2 6 మళ్ళీ 4 6 అని 2లో పోతుంది కానీ 3 పోదు కాబట్టి ఇక్కడితో ఆపేసేయాలి. ఇప్పుడు ఈ రెండింటినే మనం తీసుకోవాలి. ఏంటిది, 3 into 2 ఏమవుతుంది, 6 అనేది వీటి యొక్క హెచ్సిఎఫ్ అనేది అవుతుంది. 6 అనేది ఆన్సర్ అవుతుంది. ప్రాబ్లం 75, 100, 150 యొక్క హెచ్సిఎఫ్ ఎంత అని అంటున్నారు. చూడండి, ఫస్ట్ స్టెప్ 1 చూడండి. 75, 100, 150 5లో పోతుంది చూడండి. 5 1 5 2 ఉంటుంది. 5 5 25 5 2 20 0 5 3 నెక్స్ట్ మళ్ళీ 5 అనే పోతుంది. 5 3 5 4 5 6 4 6 అనేది 2లో పోతుంది కానీ 3 పోదు కాబట్టి 3 పోల మనకు హెచ్సిఎఫ్ అంటే 3 పోల. సో ఈ రెండింటిని ఇంక్లూడ్ చేసుకుంటాం మనం. ఏమవుతుంది, 5 into 5 therefore 25 is the answer.
25